ఒక్క బిల్లు శాంక్షన్ అయింది. 3 బిల్లులు అట్లనే ఉన్నాయి జగన్నాథ గట్టువి. ఇండ్లు పడిపోతున్నాయి, మళ్ళీ మేము అమౌంట్ పెట్టి కట్టించుకున్నాం. ఇంతవరకు బిల్లులు రాకుండా మేము ఎవరిని అడగాల చెప్పండి? మేమంత తిప్పల పడి జగన్నాథ గట్టులో అప్పట్లో 14 ఏళ్ళ కిందట కట్టించిన, మేము వడ్డీకి తెచ్చి కట్టించిన ఒక్క బిల్లు రాకుంటే మేము ఎవరిని అడగాల? మున్సిపల్ ఆఫీసు పోతే మాకు సంబంధం లేదమ్మా బిల్లులు అంటాడు. వాళ్ళ డాడీ కదా జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ డాడే కదా అప్పుడు మాకు అమౌంట్ బిల్లులు ఇచ్చింది, ఇండ్ల స్థలాలు ఇచ్చింది. కట్టించి ఇంతవరకు పాడు పడిపోయింది ఇండ్లు. మేమేం చేయాలో చెప్పు? మేము వడ్డీలకు తెచ్చి వడ్డీలు కడుతున్నాం. మళ్ళా మేము ఎవరికి చెప్పాలా? ఒక్క బిల్లు కాదు, 3 బిల్లులు వచ్చలేవు మాకి. 3 బిల్లులు వచ్చలేవు మాకి. 2.5 లక్ష కట్టిన, 14 ఏళ్ళ కిందట 2.5 లక్ష కట్టిన. నైట్ పగలు డ్యూటీలు చేసి 2.5 లక్ష కట్టిన. మా అన్నకి ఇంతవరకు పింఛన్ రాలే. సచివాలయంలో 10 సార్లు తిరిగిన. నేను కానీ మాట్లాడతా, ఎవరికి మాట్లాడాలన్నా వాళ్ళకి మాట్లాడతా. మేము ప్రభుత్వం నుంచి నాకే కానీ నా